ఈ మాఘమాసం మొదలైంది. పెళ్లి ముహూర్తాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సంవత్సరం 100 పైనే ముహూర్తాలున్నాయంట. ఈ సంవత్సరం చాలా రేర్ అంట. అన్ని ముహూర్తాలున్నాయంట. ఈ ముహూర్తాలలో విశిష్టమైనది, ముఖ్యమైన ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? అ అలా ఉండదండి. హ్మ్. ఒక 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 పర్టిక్యులర్ ఆఫ్ డే తీసుకొని ఇది అద్భుతం అనడానికి అంశం లేదండి. ఆ! ఎందుకంటే అది అద్భుతం అయ్యుండొచ్చు. అది నీకు సూట్ అవ్వాలి గదా! ఓహ్! అదోటుంటదా మళ్ళీ? అదోటి ఉంటది కదా! అచ్చచ్చా! ఇప్పుడు ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఒక బిర్యానీ ఉందండి. అవును. చాలా మంది పారడైజ్ బిర్యానీ అంటారు. అవును. పారడైజ్ బిర్యానీ అద్భుతంగా ఉండొచ్చు. అవును. నాకు నచ్చాలని లేదు కాదండి. నేను ఓకే. ఇష్టపడాలని లేదు గదా! సో, ఒక ముహూర్తం అద్భుతం అని ఎలా నిర్ణయం జేస్తారు అంటే, వాళ్ళ తారాబలాలను, వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాలకు అది వాళ్ళకి అద్భుతం అవుతుంది. అచ్చచ్చా! సరే ఒక కాన్స్టెంట్‌గా ఒక డేట్ తీసుకొని, ఆ! రాండమ్‌లో ఈ డేట్ అండి, ఇది అద్భుతం అండి, ఎవరికైనా పనికొస్తదండి అని ఉండదండి. ఉండదా? ఓకే. ఉండదు. అలా ఆ! ఉండదు. అది చాలా తప్పు మాట. ఓకే. ఓకేనా? సో, కాపోతే ఏందంటే, ఈ సంవత్సరం బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తాలున్నాయి. ఓకే. ఏ బ్రహ్మాండమైన ముహూర్తం అయినా పర్వాలేదు. ఏ ముహూర్తం అని మళ్ళా నేను అనకూడదు. అది అనకూడదు. చెక్ చేసుకోవాలి. అచ్చా! అయితే ఎవరికి ఈ ఆ! సందర్భంలో కొంతమంది అంటే మీరు అంటే ఆలోచన చేయండి. యాహ్! కొంతమంది పురోహితులకి లేదా కొంతమంది జ్యోతిష్కులకి నేను తెలుసుకున్న అంశాన్ని మీ సందర్భంగా మీ వేదికగా చెప్తున్నాను. హ్మ్. గత 5, 6 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల నుంచి మేష లగ్నానికి పెళ్లి ముహూర్తం చేస్తున్నారండి. ఓకే. మేష లగ్నానికి. లగ్నాధిపతి కుజుడు. ఓకేనా? ఆ! మేష లగ్నం ఏ శుభకార్యాలకు పనికిరాదు. అవునా? యుద్ధానికి తప్పితే, ప్రయాణానికి తప్పితే అది ఏ శుభకార్యాలకు పెళ్లి ఒక పనికిరాదు. యుద్ధమే గదా! సో, అయితే పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు. ఆ! అయితే స్టార్టింగ్‌లో మా శిష్యుడే నన్నడిగాడు. ఒక పంచాంగంలో జూసి. అంటే నేను ఆచరించే పంచాంగమే మళ్ళది. ఆ! వేరే వాళ్ళు గూడా కాదు. నేను ఆచరించే పంచాంగంలోనే మేషలగ్నం జూసి, "అదేంది గురుగారు మీరు నాకు నేర్పడమేమో మేషలగ్నం పెట్టొద్దని జెప్పారు. మరి మీరు ఇదే పంచాంగాన్ని ఫాలో అయితారు. మరి ఇదే పంచాంగంలో మేషలగ్నం ఉంది. మరి ఇదెట్లా?" అన్నాడు. నేనేం జేశాను, దీనికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ ఒకసారి రెఫర్ చేశాను. ఆ! ఎందులో మేషలగ్నం లేదు. ఆ! మరి ఇక్కడితోటి ఇది ఆపితే సరిపోతదని కొంతమంది సిద్ధాంతులను ప్రత్యేకంగా వెళ్లి కలిసాను. వాళ్ళడుగుతే ఏమన్నారు, "నాన్న ఇగ మనం చర్చలు చేయలేమురా నాన్న. అర్థం చేసుకో." అంటే నేను ఓహ్! అడిగిన వాళ్ళు ఒక 60, 70 ఏళ్ల వయసున్నోళ్ళు. అచ్చచ్చా! ఆ! వాళ్ళేమన్నారంటే, "నేనైతే నా జీవితకాలంలో ఇప్పటివరకు మేషలగ్నం పెట్టలేదు. హ్మ్. నేనైతే పెట్టలేదు. ఆ! మన పంచాంగాలలో గూడా ఎప్పుడు గూడా ఈ మేషలగ్నం ఇవ్వలేదు. అవును. ఈ మధ్య కాలంలో ఇస్తున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెడుతున్నారు. కానీ వాస్తవంగా అయితే ఇది పనికొస్తది, పనికిరాదని మనం చర్చ చేయలేమురా నాన్న. ఎక్కడో ఏదో ప్రామాణికమో, ఏదో ఎక్కడో చిన్న ఆధారమో, శ్లోకమో దొరకబెడతారు. ఆ! దాని అనుగుణంగా పెడతారు. ఇది చర్చ మనం గెలవలేము. ఇది గుడి ముందా, కోడి ముందా చేత అంటే అవును. చర్చ అవును. అవును. చేయలేము. హ్మ్. నీకు నచ్చనప్పుడు నువ్వు రిసర్చ్‌గా వెళ్ళిపో. ఓకే. మేష లగ్నం నువ్వు 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 అఫెండ్ చేస్తున్నావు. వద్దు అంటున్నావు. నీ కారణాలేందో నువ్వు వెతుక్కుంటూ పో గాని, హ్మ్. నువ్వు ఎవరిని అనడానికి ఏమి ఉండదురా నాన్న అని హ్మ్. అన్నాడు. సరే ఓకే. మనం లోక సమ్మతం ఇప్పుడు అందరిని అంతే ఎదిరించేదే గదా! మనం అనలేం గదా! అని చెప్పి నేనేం చేశానంటే, మేషలగ్నం పెళ్ళైనోళ్ళే రాసుకుంటూ వచ్చాను. మేషలగ్నం వివాహమైనటువంటోళ్ళయి కొన్ని రిసర్చ్ చేసుకుంటూ వచ్చాను. వెరీ నైస్. ఆ! రెండోది మరి మేషలగ్నం కరెక్ట్ అయితే, మన పూర్వీకులు ఎవరో మేషలగ్నంలో పెళ్లి చేసి ఉండాలి గదా! వాళ్ళు మనకంటే సమర్థులు గదా! అంతే గదా! అవును. వాళ్ళు మనకంటే మహా నిష్టవంతులు గదా! అవును. అని ఏం చేసినాను చాలా రకాల పంచాంగాలలో 1960, 65 నుంచి పంచాంగాలు రిఫర్ చేశాను. ఏ పంచాంగాలలో మేషలగ్న ముహూర్తం లేదు. అబ్బా! కేవలం ఈ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచే ఈ మేషలగ్న ముహూర్తం ప్రాచుర్యంలోకొచ్చింది. ఆ! మరది ఎవరు పెట్టిండ్లో, ఎందుకు పెట్టిండ్లో దాని ఆధారం గూడా నాకు ఈ రోజు వరకు తెలవదు. ఆ! సో, నేనేం చెప్తానంటే నన్ను నమ్మే వాళ్ళకి మేషలగ్నం పెట్టకండి దయచేసి. ఓకే. 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 ఎందుకంటే పెళ్ళిళ్ళయితున్నాయి. అవును. మీరేం ఆలోచించుకుంటున్నారు? పెళ్లి ముహూర్తం పెట్టినాం, పెళ్లయిపోయిందని అనుకుంటున్నారు. అవును. కాదు. డిఫెన్స్ ఒస్తున్నాయి. ఇబ్బంది కలుగుతున్నాయి. అవును. అబార్షన్స్ అవుతున్నాయి. అవును. భార్యాభర్తల మధ్యలో పడక సుఖం సరిగ్గుండట్లేదు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర నివసిస్తున్నారు. అవును. ఆ! భార్య ఏమో ఫారెన్ ఎళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈమెకు వీసా రావట్లేదు. అవును. లేదా ఈమె బెంగుళూరులో ఉద్యోగం చేస్తే వాడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అవును. ఏదో ఒక కారణం చేత కలవటం లేదు. అబ్బబ్బబ్బా! చాలా ఉన్నాయిలెండి. ఆ! అవును. ఆ! సో, చాలా రకాలైనటువంటి మానసికమైన ఇదే వస్తున్నాయి. ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నేనేమంటున్నానంటే, మేషలగ్నం వద్దని నేనంటే మీరు వినమని నేను అనటం లేదు. హ్మ్. కొంత ప్రత్యేకమైన శ్రద్ధ దాని మీద పెట్టండి. రైట్. ఎవరైనా రైట్. అంతకుముందు మేషలగ్నాలు ఏమైనా ఉంటే తీయండి ఒకసారి. మీకు కూడా మీరు రిసర్చ్ చేసి రైట్. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. కానీ దీని వేదిక మీద నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా మేషలగ్నం మాత్రం పెట్టకండి. రైట్. రైట్. గురూజీ ఈ మధ్య చాలామంది మతాంతర, కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. చేసుకునే క్రమంలో ఏం చేస్తారంటే, వీళ్ళ మతంలో ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ మతంలో ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కరెక్టేనా ఇట్లా చేసుకోవడం అనేది పద్ధతేనా? నాకు తెలిసి దీనంత దౌర్భాగ్యం ఇంకోటైతే లేదు. బా!
దౌర్భాగ్యమే. ఆ! దానికంటే అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక సంస్కరణ అనేటువంటి చేసేదానికి దానికో ప్రాముఖ్యత ఉంటది. హ్మ్. దానికో మంత్రం ఉంటది. దానికో తంత్రం ఉంటది. దానికొక క్రియ ఉంటది. దానికో పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయి. హ్మ్. నీకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చేసుకొని నేను మళ్ళా చేసుకుంటా. నేను అక్షరాభ్యాసం 2 సార్లు చేసుకుంటా. నేను అన్నప్రాసన 2 సార్లే చేసుకుంటా. ఇదేమో ఆలోచన విధానం. హ్మ్. 2 పెళ్ళిళ్ళే. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ! స్వధర్మ నిధనం శ్రేయః పరధర్మో భయావహ భయావహ. అని అవును. ఒక పదం ఉంటది. మన ధర్మాన్ని ఆచరించాలి. పరధర్మాన్ని గౌరవించాలి. హ్మ్. గౌరవించమనంటే ఇండ్ల పోయి మళ్ళా అండ్ల పోయి కూడా ఆచరించమని అర్థం కాదు. హ్మ్. దౌర్భాగ్య స్థితి అది. ఒకసారి పెళ్ళైనాక రెండోసారి చేసుకోవడం ఏంటండి? చండాలం హ్మ్. కాకపోతే. హ్మ్. అది వినడానికి కూడా కొంచెం కరెక్ట్ కూడా కాదు. ఓకే. వేడుక చేసుకోండి. ఆ! మీరు కావాలంటే వేడుక మీరు చేసుకోవచ్చు. ఆ! రకరకాల వేడుకలు చేసుకోండి. ఇప్పుడు ఆ! ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు. రెడ్డీస్ ఉన్నారు. ఆ! వాళ్ళు ఏం చేశారు తెలుసా? తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అవును. వాళ్ళు ఏం చేశారు తిరుపతిలో పెళ్లి చేసుకొని, కొంతమందినేమో తీసుకొని వెళ్ళి మాల్దీవ్స్‌లో ఒక టైప్ ఆఫ్ పార్టీ చేసుకున్నారు. కొంతమందిని తీసుకొని వెళ్లి గోవాలో పార్టీ చేసుకున్నారు హ్మ్. వాళ్ళు. దట్ ఈస్ ఫైన్. ఆ! ఓన్లీ పెళ్లి తిరుపతిలో చేసుకున్నారు. మళ్ళా కొంతమందికి సంబంధించిన ముఖ్యమైన కపుల్స్‌ని తీసుకొని పోయి అదేదో రాజస్థాన్‌లో అదేదో చాలా కాస్ట్‌లీ అవునవును. ఆ! హోటల్ అట ఆ! అది. ఆ! అందులో అంటే 3 రకాల వేడుకలు చేసుకోరు. వేడుకలు మీరు 100 చేసుకోండి. 100 చేసుకోండి. అవును. కానీ పెళ్ళిళ్ళు 2 చేసుకోవడం ఏంది? అవును. అవును. సాంప్రదాయాలు 2 అవును. ఆచరించడం అంటే ఏంటిదది? ఆ! అది అది సరైనటువంటి విషయం కాదు. అది దౌర్భాగ్యం అది అంతే ఇగ. రైట్. చాలా మంది గురుగారు అవివాహితులుగా మిగిలిపోతుంటారు గదా! దానికి అంటే వాళ్ళ మానసిక పరమైన ఇష్యూలేనా? లేదంటే గ్రహాల ప్రభావం ఏమన్నా ఉంటుందా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక జాతకంలో ఏదైనా దోషం ఉంది గావచ్చు. ఆ! వీళ్ళకు అవ్వలేదు అని అనుకుంటారు. ఆ! ఆ ఒక్క జాతకాన్ని బట్టి ఉండదండి. ఓకే. వాళ్ళ తల్లిదండ్రుల జాతకం బట్టి కూడా ఆధారపడి ఉంటది. అవునా? వాళ్ళకి ఎలాంటి సంతానం కలగాలి. ఆ సంతానం కలిగే ఇబ్బందులు కూడా తల్లిదండ్రుల జాతకంలో దోషం ఉంటది. మళ్ళా ఓహ్! వీరి జాతకం ప్రకారం కూడా దోషం ఉంటది. సో, ఓకే. ఒక జాతకాన్ని చూసి వీరికి జాతకంలో ఈ గ్రహస్థితి బాగాలేదు. కాబట్టి వీళ్ళకి పెళ్లవ్వదనో, లేదా పిల్లలెవరనో డిసైడ్ చేయకూడదు. హ్మ్. వాళ్ళ తండ్రి జాతకంలో, తల్లి జాతకాన్ని బట్టి ప్రభావం కూడా వీళ్ళు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో, ఉదాహరణకి పంచమ స్థానం నందు శని చండాల దోషం ఉందనుకోండి హ్మ్. ఎవరికైనా. హ్మ్. సో, ఆ పుట్టే పిల్లల వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతది. దాని తర్వాత సంతానానికి కూడా ఇది ఫార్వర్డ్ అవుతుంది. ఓకే. సో, ఉండదు. సో, ఒక జాతకాన్నే తీసుకొని బేస్‌గా తీసుకొని ఇలా జరుగుతుందండి అని చెప్పకూడదు. ఓకే. మనం ఒకసారి వాళ్ళ పేరెంట్స్ యొక్క హారోస్కోప్ కూడా చూసుకొని ఓకే. మనం చెప్పాలి. రైట్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ మధ్య చాలా బాగా ఎక్కువ చేస్తున్నారు. ఇది మంచిదేనా? ఇంతకుముందు ఒక పదం వాడానండి దరిద్రం అని చెప్పని. అవును. దౌర్భాగ్యం అని అవును. కూడా. ఇది అవును. ఇది అంతకంటే దౌర్భాగ్యం. ఆ! ఇది అంతకంటే దౌర్భాగ్యం ఇది. ఓకే. చండాలమైనటువంటి విషయం అండి. ఆ! ఎందుకంటే మంత్ర రూపేణో భార్యాభర్తల మధ్యల అంటే జరగబోయేటువంటి వివాహానికి ముందే లగ్నపత్రిక చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఒక మంత్రాలు ఉచ్చరిస్తారు ఓకే. బ్రాహ్మణులు. ఆ! అలా ఉచ్చరించినప్పుడు ఆ పెద్దల సమక్షంలో జరిగేటువంటి ఒక తంతులో ఒక అద్భుతమైన శక్తి పుడతదట. ఓకే. సో, వధూవరులు అంటే ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీనారాయణ. సాక్షాత్తు లక్ష్మీనారాయణ. చాలామంది మనం వివాహానికెళ్తాం కదా! వివాహానికెళ్ళినప్పుడు ఏమంటారంటే, "వచ్చి మా మా వ ఆశీర్వదించండి. మా బిడ్డ పెళ్ళికొచ్చి ఆశీర్వదించండి." ఆ! కాదండి. కాదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వాళ్ళు. ఓహ్! వాళ్ళకు ఇలా పూలు చల్లి మనం దండం పెట్టి వెళ్ళిపోవాలి. అచ్చచ్చచ్చా! వాస్తవం మనను ఆశీర్వదించడం కాదు. ఓకే. వాస్తవంగా. కానీ వాడుక భాషలో చెప్తే ఇగ ఎవరు అట్లా వినరు. అదే. ఎవరు వినరు. అవును. బట్ వాస్తవమైన విషయం అయితే అది. వాహ్! సో, వాళ్ళను మనం దేవుడు, దేవతలుగా తీసుకుంటే, ఈ దేవుడు, దేవతలను పోయి ఆడ గోవాలలో తిరుక్కుంటా, ఆడ తిరుక్కుంటా, ఈడ తిరుక్కుంటా, ఆడేమైనా ఫోటోలు దిక్కుంటా, ముద్దులు పెట్టుకుంటా, అది చాలా వినడానికి కూడా చాలా అసహ్యంగా, అవును. జుగుప్సకరంగా ఉంటుందండి వాస్తవంగా అయితే. అవును. ఇది వాస్తవంగా ఒక సనాతనమైనటువంటి ధర్మము. మన హిందూ సాంప్రదాయం అయితే దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదండి. ఒప్పుకోను. ఇప్పుడేమన్నా అంటే ఫోటోగ్రాఫర్లు తిట్టుకుంటా అవును. పెడతారు. "ఏ అయ్యగారు మీరు మా పొట్ట కొడతాన్లు. మీరు అనవసరంగా" అని చెప్పని కింద అవును. ఫోటోగ్రాఫర్లు ఇంకా కామెంట్ చేస్తారేమో ఆ! నాకు తెలవదు. ఆ! బట్ నేనేమంటున్నానంటే ఇది సరైన విధానం కాదు. కాదు. ఇప్పుడు రేపు నా బిడ్డ పెళ్లి ఉందండి. నేను ఈ సంవత్సరంలో చేద్దామని అవును. అనుకుంటున్నాను. అవును. రేపు నా బిడ్డ పెళ్లి అయితే నా బిడ్డకి చెప్పిన నేను. ఇప్పుడే ఆ! చెప్పిన. ఆ! బిడ్డ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటది. రైట్. నువ్వు పెళ్లయినంక నీకు ఇంకెన్ని ప్రాంతాలు తిప్పమన్నా అన్ని ప్రాంతాలకు వీడియో తిప్పుతా, ఆ! ఫోటోస్ చేపిస్తా. ఓకేనా? ఆ! ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఉండదు. వెరీ గుడ్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. ఎందుకంటే అలా కలవకూడదండి. హ్మ్. అలా అసలు చూసుకోకూడదు. ఓహ్! దీనికి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఆ! మనం జనరల్‌గా హ్యూమన్ నేచర్ ఏంటంటే, మనం ఇష్టమైన దాన్నో, లేదా మన అనుభూతి పొందడం కోసం మనం ఒక కళ రూపేణ మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును. దాన్ని మనం ఏం చేయలేము అది. అవును. సో, ఒక ఒక అమ్మాయిని చూస్తే అందంగా చక్కగా కనపడితే,
అది తెలియకుండానే దాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును దీన్ని ఎవరు కాదనడానికి అవకాశం లేదు. అవును అవును ఇప్పుడు ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కాదు అవును తప్పు ఆలోచించడం వేరు, తప్పు చేయడం వేరు. చేయడం లేదు ఎస్ ఓకేనా? అందరం తప్పు ఆలోచిస్తాం. అవును ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కానీ మన పెరిగిన వాతావరణం, మన చదువు మనకు నేర్పే సంస్కారాన్ని బట్టి, మన నడవడికని బట్టి తప్పు చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటాం. అవును ఒక అమ్మాయి చక్కటి అందమైన అమ్మాయి పోతుంటే నేను చూడనా, మీరు చూడరా? అంతే కదా ఇదేమైనా పెద్ద గొప్ప విషయం? అవును మనకు కూడా ఉంటది కదండి. అంతే కదా కానీ ఏదో ఒక కామెంట్ చేస్తే అది మన సంస్కారహీనత. కరెక్ట్ అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్తానండి. అలా ఊహించుకుంటూ ఉంటాం కదా సహజంగా అవును కూడా. అవును సో వరుడు చిత్రం ఇది అని అమ్మాయికి ఇచ్చి, అమ్మాయికి వరుడు చిత్రం అని, లేకపోతే వరుడికి ఈ అమ్మాయి చిత్రం ఇది అని జనరల్గా వెనకట పూర్వం అవును ఇచ్చేది. అవును కలలో కూడా భర్తనే ఊహించుకునేవారు. ఉమ్, నా భర్త అనేది అవును వాళ్ళ ఆలోచనలలో, ఊహలలో కూడా ఉండేది. అవును సో జనరల్గా మనం ఇప్పుడు ఈ సైన్స్కి వచ్చే వరకు మన హార్మోన్స్ అని, మన కోరికలని, ఆలోచనలను 100 అంతే చెప్పుకుంటున్నాం కదా కదా. అవును నిజంగా కూడా వాళ్ళను అలాగే ఊహించుకుంటూ వివాహ మంత్రాలతోటి మంచి బ్రహ్మాండ జీలకర్ర బెల్లం పెట్టి ఆ తంతుతోటి ఆ క్రియలతోటి జరిగినటువంటిది ఏదైతుందో ఒక తెలియనటువంటి ఒక అద్భుతమైన ఆకర్షణ ఉంటుంది. అవును. అందుకే ఎంత గుడక తెచ్చినా కలిసి ఉంటుంది. ఉమ్, ఓకేనా? సో ముందే కలిపి దాన్ని ఖరాబ్ చేయొద్దు. రైట్ ఆ బంధాన్ని కానీ ఆ ఇద్దరి మధ్యలో ఉండే ఆకర్షతను ఖరాబ్ చేయకూడదు. ఓకే వాళ్ళు చాటుగా చూసుకోగలగడానికి ఇష్టపడగలరు. అది అది ఆ పెళ్లిలో కలిసిన తర్వాతనే ఆ ముచ్చట ఆలోచన విధానం ఉండగలగాలి. ఓకే సో ప్రీ షూట్ చేస్తే వాళ్ళు ఎంత ఓపెన్ అప్ అయిపోతారంటే అంత ఓపెన్ ఇంకా అప్ అయిపోయాయి అయిపోతారు. అసలు అవును ఇప్పుడు జనరల్ గా అంటే ఒక స్పర్శ ఎంత గొప్పగా ఉంటుందండి అవును జనరల్ గా. అవును అంటే ఇప్పుడు నేను ఈ జ్యోతిష్యుడిగా నేను ఇలా మాట్లాడుతున్నారు, అయ్యగారు ఏంది ఇలా అయ్యో మాట్లాడుతున్నారు. జ్యోతిష్ఠ అయితే నిజంగా అంటే శాస్త్రంలో చెప్పారండి. సార్ మొదటి స్పర్శ, దేవాలయాల మీదనే బూతు బొమ్మలు వేసేవాళ్ళు మొదటి మనోళ్ళు. స్పర్శ అండి, అవును. మొదటి స్పర్శ అది. ఉమ్, దాన్ని నువ్వు తీసుకుపోయి ఎక్కడనో ఏ ఊర్లోనో ఎక్కడో ఏదో నువ్వు షూట్లు అని చెప్పి నువ్వు చేసుకుంటే అది ఎంత అధ్వానం అండి అది. శ్మశానాలలో చేస్తున్నారు, ఆపరేషన్ థియేటర్లలో చేస్తున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్లని పిచ్చి అసలు ముదిరిపోయింది అసలు. సో ఇంకొకటి నేను ఇవ్వగలిగే సలహా ఏంటంటే ప్లీజ్ ఒక గొప్ప వ్యవస్థ అండి. ఒక మంత్రాలతో కూడుకున్నటువంటి కలయిక ఉంటదండి ఆ మండపంలో. అవును దాన్ని మిస్ అవ్వకండి. ఆ మ్యాజిక్‌ని మిస్ అవ్వకండి. సూపర్ సూపర్ నేను ఇవ్వగలిగే సలహా.